హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి మిగతా స్టోరీస్ కోసం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 46. రుద్ర నార్మల్గానే ఉండడంతో వీడి మనసులో ఏముందండి, అసలు అన్నయ్యేమో వేదకి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కానీ వీడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఇన్ని రోజులు బాగున్న పిల్లలకి మళ్ళీ ఇప్పుడు ఇలా అయ్యారేంటండి, వీళ్ళకి ఎవరి దిష్టి తగిలింది అని మనోహర్ గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు మీనాక్షి గారు. మీనా ఊరుకో, వేద అంటే రుద్రకి ప్రాణం అని మనకు తెలియదా? వేదకి ఎవరితోనో పెళ్లి జరగదు, రుద్ర వెళ్ళి భాస్కర్తో మాట్లాడతాడు అనుకుంటా. నువ్వు బాధపడకు, మళ్ళీ అంతా బాగవుతుంది. వేద మాత్రమే నీ పెద్ద కొడలవుతుంది అని మీనాక్షి గారిని ఊరుకోబెట్టారు మనోహర్ గారు. రుద్ర నార్మల్గా ఆఫీస్కి వెళ్ళడం రావడం చేస్తున్నాడు తప్పితే వేద గురించి ఇంట్లో మాట్లాడడం లేదు. తన అన్న ఏ ప్లాన్లో ఉన్నాడు అని చరణ్ శౌర్య చూస్తూ ఉన్నారు తప్పితే రుద్రని అడగలేదు. ఇక్కడ వేద ఇంటికి వెళ్ళిన రోజు నుంచి ఏడుస్తూనే ఉంటుంది. తినడం లేదు, నిద్ర లేదు, ఎప్పుడూ రుద్ర గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎంత ఏడ్చినా కూడా వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసేదే లేదు అని భాస్కర్ గారు మొండిగా ఉన్నారు. సుధా గారు కూతుర్ని ఎంత బతిమాలి బుజ్జగించినా కూడా అసలు అన్నం ముట్టుకోవడం లేదు వేద. రుద్ర గురించి మాట్లాడితే భాస్కర్ గారు చాలా సీరియస్ అవ్వడం, పైగా నేను చూసిన సంబంధం చేసుకోకపోతే ఖచ్చితంగా చేస్తాను అని స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకోవడంతో వేద మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న అని తండ్రి మాటకి తల వంచింది. కానీ రుద్రని మర్చిపోయి తను బతకగలుగుతుందా? ఆమె మెడలో వేరేవాడు తాలి కట్టిన మరో నిమిషం చచ్చిపోదామని ఫిక్స్ అయ్యి పాయిజన్ బాటిల్ పట్టుకొని వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చుంటుంది. భాస్కర్ గారు వేదని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఊర్లోనే పెద్ద ఆస్తి ఉన్న అబ్బాయితో సంబంధం మాట్లాడి వేదతో తనకి పెళ్లి కుదర్చడం, ముహూర్తాలు పెట్టడం, అలాగే పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వేద పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న చరణ్ శౌర్య రుద్ర క్యాబిన్కి వెళ్ళి వేదుకి మావయ్య పెళ్లి చేసేలా ఉన్నాడన్నయ్య, నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగారు. దానికి తమ్ముళ్ళకి ఒక లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా అతడి పనిలో పడిపోయాడు రుద్ర. రుద్ర చూసిన చూపులోనే ఆ పెళ్లి జరగదు అన్న ఆన్సర్ వాళ్ళకి కనిపించి ఇక వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. వేదని పెళ్లి కూతురుగా రెడీ చేసి పెళ్లి మండపంలోకి తీసుకువచ్చారు. కానీ మనిషి మాత్రం తను అక్కడ లేదు. ఆమె ఆలోచనలో, ఆమె ఊహల్లో, ఆమె చేసే ప్రతి పనిలో రుద్రనే నిండిపోయాడు. ఆ పెళ్లి తంతు కూడా రుద్రనే ఊహించుకుంటూనే చేస్తుంది తప్ప అసలు అక్కడ ఆమె లేనే లేదు. కరెక్ట్గా పెళ్లి కొడుకు తాళి కట్టే సమయంలో మనోడు ఎంట్రీ ఇచ్చి ఎవరిని పట్టించుకోకుండా స్టైల్గా వెళ్ళి వేద మెడలో తాళి కట్టేశాడు. ఇక ఫస్ట్ పార్ట్ తెలుసు కదా అందరికీ, దాని తర్వాత ఈ స్టోరీ. అప్పటికే రుద్రని అక్కడ చూసిన భాస్కర్ గారు నీకేం అధికారం ఉందనిరా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు అని రుద్ర మీద ఫైర్ అవుతారు. ఇప్పుడు నేను నీ మేనల్లుడినే కాదు మావా, నీ ఇంటి అల్లుడిని కూడా. మీరు దాన్ని కానీ నన్ను కానీ ఆపే హక్కు లేదు. ఇక ఈ ఇంటితో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు అది నీ కూతురు కాదు, ఈ రుద్రాంశ్ గాడి పెళ్ళాం అని వేద భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి లాక్కొని పెళ్లి మండపంలో ఉన్న అందరూ చూస్తూ ఉండగానే దర్జాగా యాటిట్యూడ్గా మరదల్ని భార్యగా చేసుకొని వేదని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ కారులో కూర్చోబెట్టాడు. తన మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ రుద్ర వైపు చూస్తూ ఉంటుంది వేద. అతడు మాత్రం వేదని ఒక్క చూపు కూడా చూడలేదు. తాళి కట్టే సమయంలో ఒక్కసారి ఆ కళ్ళల్లోకి చూశాడు తప్పితే ఆ తర్వాత ఆమెను చూడలేదు. డ్రైవింగ్ పైన అతడి దృష్టి ఉంది. అతడి కళ్ళల్లో, అతడి మొహంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వేద రుద్రనే చూస్తూ ఉంటే రుద్ర మాత్రం అతడి దృష్టి అంతా డ్రైవింగ్ పైన పెట్టాడు. బ్లాక్ జీన్స్, లైట్ బ్లూ షర్ట్లో డ్రింక్ చేశాడుగా, ఇంకా అదో రకంగా ఉంది రుద్ర ఫేస్. షర్ట్ హ్యాండ్స్ మోచేతుల వరకు మడిచి అతడి హెయిర్ అంతా గాలికి నుదుట పడుతూ అతడి మెడలో వేద వేసిన బంగారు గొలుసు, అలాగే చేతికి ఖరీదైన వాచ్తో అలా డ్రైవ్ చేస్తూ ఉంటే పిచ్చ మాస్ లుక్లో సూపర్ హాట్గా కనిపిస్తూ ఉన్నాడు రుద్ర. ఇప్పటిదా అప్పటిదా ఆమె ఒంటి మీదకి ఓనీ వేసిన వయసులో నుండే ఆమెని అతడి హక్కుగా భావించాడు. అప్పటి నుండే నువ్వు నా దానివే అన్నట్టు ఆమెతో ప్రవర్తించాడు. పైగా ఈ సంవత్సరంలో వీళ్ళిద్దరూ ఇంకా చాలా దగ్గరైపోయారు. అతడి ప్రేమలో పూర్తిగా పడిపోయింది వేద. పైగా అతడు చూపించే కేరింగ్ మామూలుగా ఉంటుందా? తనకి యాక్సిడెంట్ అయినప్పటి నుండి కంటి మీద కునుకు లేకుండా ఆమె కోలుకునే వరకు ఆమెని కాచుకున్నాడు. ఏమో ఆమె అంటే అతడికి ప్రాణం కంటే ఎక్కువే అని చెప్పాలి. అది నోటితో మాత్రమే ఎప్పుడూ చెప్పలేదు, అతడి చేతులతోనే చూపించాడు. కనీసం వేద అంటే నాకు ఇష్టమని ఇంట్లో కూడా చెప్పలేదు రుద్ర. అతడి తీరును చూసే ఇద్దరు ఇళ్లల్లో రుద్రకి వేద అంటే ప్రాణమని అర్థమైపోయింది తప్పితే ఇప్పటి వరకు కూడా అతడు ఎవ్వరికీ చెప్పలేదు, ఆమెకి కూడా.
అంతే. ఈ లోకం మీద ఎవరు ఎక్కువ అంటే మొదటి పేరు రుద్ర అని చెప్తుంది. తను అంతలా ప్రాణం వేదకి కూడా రుద్ర అంటే. బావ నుండి భర్తగా మారిన అతడినే చూస్తూ ఉంది వేద కన్నీళ్లతో. కానీ రుద్ర ఆమె వైపు చూడ్డం లేదు. కనీసం అతడిని ముట్టుకోవాలి అన్నా కూడా వేదకి భయం వేస్తుంది. అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని. ఎందుకంటే అతడి మాటని కాదు అని వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆమెకు ఒంట్లో వణుకు మొదలయ్యింది. అతడి ప్రేమ ఎలా అయితే ఉంటుందో అతడి కోపం కూడా అంతకన్నా డబుల్ ఎక్కువే ఉంటుంది. అతడి ప్రేమని చూసింది, అతడి కోపాన్ని చూసింది ఆమె. అతడి నుండి వచ్చే ఏ ఫీలింగ్ అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అతడిని పట్టుకోవాలి, పట్టుకొని చాలా ఏడవాలి అని ఉంది వేదకి. కానీ ఏమో ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గానే ఉంటే బెటర్ ఏమో అనుకొని వాళ్ళ ఇంటి నుండి రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళే 2 గంటల ప్రయాణంలో సైలెంట్గానే ఉంది వేద, రుద్రనే కళ్ళల్లో నింపుకుంటూ. ఎందుకంటే ఈ నెల రోజులుగా అతడిని చూడలేదు, అతడి గొంతు వినలేదు కదా. 2 గంటల తర్వాత వాళ్ళ ఇంటికి పోర్టికోలో కార్ ఆపి చాలా కోపంగా అంటే చాలా కోపంగా కార్ దిగి వేద సైడ్ కూడా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు రుద్ర. ఏమవుతుందో అన్న టెన్షన్ పడుతూనే మెల్లిగా కార్ దిగింది వేద. కనీసం తనను చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతున్న రుద్రనే బాధగా చూస్తూ అతడి వెనకాల అడుగులు వేసింది వేద. రుద్ర వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. మీనాక్షి, మనోహర్ గారు, చరణ్, శౌర్య. ఎందుకంటే ఆ రోజు వేద పెళ్ళి అని తెలుసు కాబట్టి. రుద్ర ఎక్కడికి వెళ్ళాడని అందరూ కంగారుగా హాల్లో కూర్చుని ఉన్నారు. రుద్ర ఒక్కడే వస్తూ ఉండడం చూసి రుద్ర వెనకాల పట్టీల శబ్దానికి అందరూ రుద్ర వెనకాల చూసేసరికి వేద పెళ్లికూతురు గెటప్లో ఇంట్లోకి వస్తూ ఉంటుంది. వేదని చూడగానే అందరి మొహాల్లో సంతోషం. మీనాక్షి గారైతే సంతోషంగా అరుస్తూ వేద అని వేదకి ఎదురు వెళ్ళి కోడల్ని హత్తుకొని ఎలా ఉన్నావే అని కోడలి మొహం నిండా ముద్దులు కురిపించారు. మనోహర్ గారు కూడా వచ్చి కోడల్ని హత్తుకొని ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు. ఇక చరణ్, శౌర్యకి అయితే అర్థం అయిపోయింది వేదకి రుద్రకి పెళ్ళైపోయిందని. ఆమె మెడలో మంగళసూత్రాలు చూశారు కదా. వాళ్ళు కూడా సంతోషంగా వేద దగ్గరికి వచ్చి వేదని హత్తుకొని వేదుగా మీ పెళ్ళైపోయిందా, కంగ్రాచులేషన్స్ అని అరుస్తూ ఉన్నారు. కానీ వేద చూపు మాత్రం రుద్ర పైనే ఉంది. రుద్ర స్టైల్గా వెళ్ళి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉన్నాడు. మీనాక్షి, మనోహర్ గారు, చరణ్, శౌర్య వేదతో ఎంత మాట్లాడుతున్నా వేద చూపు మాత్రం రుద్ర పైనే ఉంది. మనోడు చాలా టైం జర్నీ చేసి వచ్చాడు కదా. స్టైల్గా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి ఆ బాటిల్ టేబుల్ మీద పెట్టేసి వచ్చి సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చున్నాడు. రుద్ర ఏమైంది నాన్న అని మీనాక్షి గారు కొడుకు పక్కకు వెళ్ళి కూర్చుని అడిగారు మెల్లిగా. నీ కోడల్ని పెళ్లి చేసుకొని తీసుకువచ్చానమ్మా. మీ అన్నయ్య దానికి వేరే పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ నేను బతికుండగా దాన్ని ఇంకొకడు పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా అన్నాడు రుద్ర తల్లి వైపు చూస్తూ. నా బంగారు కొండ, మంచి పని చేసావులే. అయినా అన్నయ్య ఏదో తొందరపాటులో ఉన్నాడులేరా. ఆయన కోపం తగ్గితే ఆయనే వస్తారులే. ఏమైనా గొడవ జరిగిందా అక్కడ అని అడిగారు మీనాక్షి గారు కొడుకు కోపం గురించి తెలిసి. లేదమ్మా, నాకు గొడవ పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళాను, పెళ్లి మండపంలో దాని మెడలో తాళి కట్టి తీసుకువచ్చాను అంతే అని చెప్పాడు రుద్రబాబు సింపుల్గా. పెళ్ళైనా సింపుల్గా అయింది. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నైనా మేము ఇక దగ్గర నుండి చూసుకుంటాం నాన్న. రిసెప్షన్కి కూడా ఏర్పాట్లు చేస్తామని మీనాక్షి గారు సంతోషంగా చెప్తూ ఉంటే అవన్నీ అవసరం లేదమ్మా అని చెప్పాడు రుద్ర బేస్ వాయిస్లో. అదేంటి రుద్ర, పెళ్ళి చేసుకున్నావు, నీకు పెళ్ళి అయిందని మనం మీడియాకి చెప్పాలి కదా, అందరికీ తెలియాలి కదా. రిసెప్షన్ వద్దు అంటే ఎలా నాన్న అని అడిగారు మనోహర్ గారు కూడా కొడుకు పక్కన వచ్చి కూర్చుని. అవన్నీ అవసరం లేదు నాన్న, ఆల్రెడీ నేను అన్ని యాప్స్లో పోస్ట్ చేశాను నాకు పెళ్ళి అయిపోయింది వేదతో అని. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు రిసెప్షన్ పార్టీలు అంటూ ఇన్ని ఆర్భాటాలు పెట్టకండి, నాకు అవన్నీ నచ్చవు. అలాంటివి అవసరం లేదు కూడా. పెళ్ళైతే అయిపోయింది, ఇక ఎలాంటి ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ ఏవీ వద్దు. అమ్మ, నువ్వు కూడా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ పెట్టకు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఆఫీస్లో, ఓకేనా? ఇక నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి రుద్ర ఎవరి వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. అదేంటండి, వీడు దాన్ని పెళ్లి చేసుకొని వచ్చి పెళ్లి తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ వద్దు అంటాడు. వీడికి కూడా వీడి మామలాగే కాస్త తిక్కుంది. ఇద్దరూ ఇలా ఉన్నారేంటండి అన్నారు మీనాక్షి గారు తల పట్టుకొని.
మీనా, పెళ్ళైతే అయిపోయింది కదా, ఇక జరగాల్సినవి తర్వాత చూసుకుందాంలే. ముందే పెద్ద భారం దిగిపోయింది కదా, అదిగో వేద ఏడుస్తుంది, ముందు తనని చూడు అని. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావురా అని మనోహర్ గారు అడిగారు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని. భావన మెడలో తాళి కట్టాడు కానీ ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం నా వైపు చూడలేదు మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది వేద వెక్కుతూ. అయ్యో పిచ్చి మొద్దు, దీనికే ఏడిస్తే ఎలా అమ్మా? నువ్వు ఆ రోజు అన్నయ్య మాట వినలేదు అని కాస్త కోపంగా ఉండుంటాడు అంతే. అన్నయ్య కోపం ఎంత చెప్పు నీ మీద? రేపటి వరకు తగ్గిపోతుందిలే, ఆ తర్వాత మాట్లాడతాడు. ఇన్ని రోజులు అడిగావు కదా పెళ్ళి ఎప్పుడు అని. ఇప్పుడు మీ పెళ్ళి అయిపోయింది, ఇంకా అన్నయ్య ఎప్పుడు 24 గంటలు నీ పక్కనే ఉంటాడు, సరేనా? ఇక ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోకురా తల్లి అన్నాడు శౌర్య. ఏమో బావా, మామూలుగా బావ కోపాన్ని చూశాను కానీ ఇప్పుడున్నట్టు నేను ఎప్పుడూ చూడలేదు. బావ కోపం నేను తట్టుకోగలనా అనిపిస్తుంది బావా. నన్ను బావ దూరం పెడితే నాకు చాలా ఏడుపు వస్తుంది బావా అని శౌర్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వేద. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్.